Welcome to my channel Learn and Grow. Topic is design issues for layers. First one వచ్చేసి అడ్రసింగ్ అంటే ఏంటి? ఈచ్ డివైస్ ఆన్ ది నెట్వర్క్ మస్ట్ హ్యావ్ ఏ యూనిక్ అడ్రస్. అంటే మనం ఇప్పుడు ఒక నెట్వర్క్లో సెవరల్ డివైసెస్ తీసుకుంటే ఒక్కొక్క డివైస్కి ఒక్కొక్క అడ్రస్ ఉంటుంది. అంటే మనం డేటా అనేది సెండర్ టు రిసీవర్ సెండ్ చేయాలి అంటే రిసీవర్ యొక్క అడ్రస్ తెలియాలి కదా. సో అంటే ఒక్కొక్క డివైస్కి ఒక్కొక్క అడ్రస్ ఉంటుంది. ఏ అడ్రస్ అంటే ఐపీ అడ్రస్ అవ్వచ్చు, లేదంటే మ్యాక్ అడ్రస్ అవ్వచ్చు. సో ఈ ఐపీ అడ్రస్, మ్యాక్ అడ్రస్ యూజ్ చేసుకుని డేటా అనేది కరెక్ట్ డెస్టినేషన్కి రీచ్ అవుతుంది. కరెక్ట్ డెస్టినేషన్ అంటే మనం రిసీవర్కి సెండ్ చేస్తున్నాం కదా, సో రిసీవర్కి కరెక్ట్గా రీచ్ అవుతుంది డేటా అనేది. ఒకవేళ అడ్రస్ అనేది లేకపోతే మనకి డేటా అనేది రీచ్ అవుతుంది అంటే రీచ్ అవ్వదు. నెక్స్ట్ వన్ ఫ్లో కంట్రోల్ మెకానిజం టు మ్యాచ్ సెండర్స్ స్పీడ్ విత్ రిసీవర్స్ కెపాసిటీ. అంటే ఏంటంటే ఇప్పుడు మనం సెండర్ టు రిసీవర్ డేటా సెండ్ చేసినప్పుడు రిసీవర్ అంటే ఇంత డేటాని ఎట్ ఏ టైం తీసుకోగలదా లేదా అని చెప్పి, అంటే మనకు సెండర్ అనేవాళ్ళు డేటా ఎంత ఫాస్ట్గా ఎంత స్పీడ్తో సెండ్ చేస్తున్నారో రిసీవర్ అనేవాళ్ళు కూడా అంతే స్పీడ్తో రిసీవ్ చేసుకోవాలి. సో అందుకు ఫ్లో కంట్రోల్ అనేది కూడా చెక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ ఎర్రర్ కంట్రోల్ అంటే ఎర్రర్స్ కెన్ అక్కర్ డ్యూరింగ్ ట్రాన్స్మిషన్. ద లేయర్స్ మస్ట్ డిటెక్ట్ అండ్ కరెక్ట్ ఎర్రర్స్. అంటే ఏంటంటే ఇప్పుడు మనం డేటా అనేది ట్రాన్స్మిట్ చేసినప్పుడు ఎర్రర్స్ లేకుండా డేటా అనేది ట్రాన్స్మిట్ అవ్వదు. సో ఎప్పుడైతే ఎర్రర్స్ వస్తాయో వాటిని ఏం చేయాలి, లేయర్స్ అనేవి డిటెక్ట్ అంటే ఫైండ్ అవుట్ చేయడం. సో అంటే ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేసి అంటే కరెక్ట్ చేయాలి. సో ఇందులో ఏ మెథడ్స్ యూజ్ చేస్తామంటే చెక్సమ్, సిఆర్సి, రీట్రాన్స్మిషన్. చెక్సమ్ అండ్ సిఆర్సి అంటే సైక్లిక్ రెడెండెన్సీ చెక్ అంటే రీట్రాన్స్మిషన్. సో ఇవి ఏం చేస్తాయంటే డిటెక్ట్ చేసి కరెక్ట్ చేయడానికి యూజ్ అవుతాయి. నెక్స్ట్ వన్ సీక్వెన్సింగ్ అంటే ఆర్డర్ ఆఫ్ డేటా. సో అంటే ఇక్కడ మనం డేటా అనేది ప్యాకెట్స్ ఫార్మేట్లో సెండ్ చేసినప్పుడు మనకి డేటా అనేది ఎలా వెళ్తుంది, ఇన్ ఆర్డర్లో వెళ్తుంది. అండ్ రిసీవర్ సైడ్కి వెళ్ళినప్పటికీ రిసీవర్ సైడ్ అది ఏం చేస్తుంది, రీఅసెంబుల్ చేసుకుని రిసీవ్ చేసుకుంటుంది. అంటే మెసేజెస్ మే అరైవ్ అవుట్ ఆఫ్ ఆర్డర్. సో ఆర్డర్లో వెళ్ళవు మెసేజెస్ అనేవి రిసీవర్ సైడ్కి వెళ్ళినప్పటికీ. లేయర్స్ ఎన్జ్యూర్ డేటా ఈజ్ రీఅసెంబుల్డ్ ఇన్ కరెక్ట్ సీక్వెన్స్. అంటే ఆర్డర్లో వెళ్ళేలాగా ఈ లేయర్స్ అనేవి చెక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ మల్టీప్లెక్సింగ్ అండ్ డీమల్టీప్లెక్సింగ్. మెనీ అప్లికేషన్స్ షేర్ ది సేమ్ నెట్వర్క్. మల్టీప్లెక్స్ అంటే మక్స్ అంటే ఏం చేస్తాం, సెవరల్ ఇన్పుట్స్ ఇస్తాం. సో ఆ సెవరల్ ఇన్పుట్స్ అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది, సింగిల్ అవుట్పుట్ అనేది వస్తుంది. అంటే కంబైన్ డేటా ఫ్రమ్ మల్టిపుల్ ఇంటూ వన్ ఛానల్. సో అంటే ఒక ఛానల్ యూజ్ చేసుకుని మల్టిపుల్ ఇన్పుట్స్ని మనం కంబైన్ చేస్తాం. అండ్ డీమల్టీప్లెక్సర్ అంటే ఏం చేస్తాం, సెపరేట్ చేస్తాం. అంటే రిసీవర్ సైడ్ డీమల్టీప్లెక్సర్ ఉంటే సింగిల్ అవుట్పుట్ అనేది వస్తుంది కదా సెండర్ సైడ్, అంటే మక్స్ నుంచి వచ్చిన సింగిల్ అవుట్పుట్ని ఈ డీమల్టీప్లెక్సర్ ఏం చేస్తుంది అంటే సెపరేట్ చేసి మల్టిపుల్ ఇన్పుట్స్ ఏమి ఇచ్చామో అవే సేమ్ ప్రొడ్యూస్ అయ్యేలా చేస్తుంది. నెక్స్ట్ వన్ రూటింగ్ అంటే ఏంటంటే ఫైండింగ్ ది బెస్ట్ పాత్ ఫర్ డేటా టు ట్రావెల్ అక్రాస్ ది నెట్వర్క్. అంటే మనం ఒక నెట్వర్క్ తీసుకున్నప్పుడు డేటా అనేది ఒక బెస్ట్ పాత్ని సెలెక్ట్ చేసుకుని డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుంది. అంటే ఫైండ్ అవుట్ చేయాలి ఒక బెస్ట్ పాత్ని. కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ రిలీజ్. సమ్ సర్వీసెస్ నీడ్ ఏ కనెక్షన్ బిఫోర్ కమ్యూనికేషన్. అంటే ఏంటంటే ఇక్కడ మన డేటా అనేది సెండ్ చేయాలి అంటే సమ్ కనెక్షన్ అనేది ఉండాలి డేటా సెండ్ అవ్వడానికి. ప్రాపర్ రూల్స్ ఫర్ ఎస్టాబ్లిషింగ్, మెయింటైనింగ్ అండ్ క్లోజింగ్ ది కనెక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ కాల్ తీసుకుంటే సో ఇప్పుడు మనం ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు రింగ్ అవుతుంది అంటే ఏంటి, అక్కడ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. అంటే మనం ఫోన్ చేసే మొబైల్ నుంచి వేరే వాళ్ళ మొబైల్కి కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఎప్పుడైతే కాల్ కనెక్ట్ అయ్యిందో డేటాని ఏం చేస్తున్నాం, ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఆఫ్టర్ ట్రాన్స్మిటింగ్ ది డేటా మన కనెక్షన్ అనేది ఏం చేస్తున్నాం, డిస్కనెక్ట్ అనేది చేస్తున్నాం.